హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది హ్యాండ్ కల్టివేటర్ అంటారండి. ఈ కల్టివేటర్ అంటే మనం ఏదైనా కలుపు మొక్కలు కానీ అలాగే మనం మట్టి ఉంటుంది కదా, ఆ కుండీలలో మట్టిని పైకి కింది కలుపుకోవడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు మార్కెట్లో ఇలాంటివి దొరుకుతాయండి, కాకపోతే చిన్నవి దొరుకుతాయి అన్నమాట. మన పొట్టిగా ఉంటాయి కదా, అవి దొరుకుతాయి. ఇలా మనకు పొడవుగా ఒక 3 feet 2 feet లెంత్ మనకు కావాలంటే మనకు బయట దొరకవు అనమాట. అందుకని మన దగ్గర ఏదన్నా పాత చీకులు ఉంటాయి కదా, ఆ సీకులతోటి ఇలా మనం ఒక హ్యాండిల్ అంటే పిడి ఒకటి మనం బయట కొనుక్కొని ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది మనకు మెయిన్గా ఈ నిమ్మ మొక్కలు ఉంటాయి కదండి, నిమ్మ మొక్క కానీ బత్తాయి మొక్కలు కానీ అలాగే దానిమ్మ మొక్కలు ఉంటాయి కదా, ఆ కుండీలలో ఉన్నప్పుడు అవి వాటికి ముళ్ళు ఉంటాయి అన్నమాట. మెయిన్ ఆ ముళ్ళు ఉండడం వల్ల మనము ఆ చేయితోటి ఆ చిన్న చిన్న వాటితోటి మనం చేసామంటే ముళ్ళు కుచ్చుకుంటుంటాయి. అందుకని మనం ఇలా పొడవుగా ఒక 3 feet లెంత్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ వంగకుండా మెయిన్గా మనం నిలబడే ఆ లోపల ఆ కలుపు మొక్కలు ఉన్నా కానీ లేదా ఆ మట్టి మనం పైకి కింది కలుపుకోవాలన్నా కానీ ఈజీగా మనం ఆ మట్టిని కలుపుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఖర్చు కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది అనమాట. మన గార్డెన్ ఎంత ఉందో మొత్తం మనము ప్రతి 1 week ఒకసారి ఇలా కలుపుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు మొక్కలకు వాటర్ పెడుతుంటారు కదండి కుండీలలో, ఇలా చూడండి, మన వాటర్ పెట్టిన తర్వాత ఒక 1 day 2 daysకి మనకి ఇలా అవుతుంది అనమాట. మొత్తం ఏంటంటే ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. ఆ నాసు పడుతుంది కదా, నాసు పట్టినప్పుడు ఫంగస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనం ఒక 2 daysకో 3 daysకో ఒకసారి ఈ మట్టి అనేది కలుపుతుండాలా. ఇది కలపలేదనుకోండి ఆ ఫంగస్ అనేది మొక్కలకు అటాక్ అవుతుంది, మొక్కలు అనేది గ్రోతింగ్ అనేది ఆగిపోతాయి అన్నమాట. మనము అందుకని ఈ వాటర్ పెట్టినప్పుడల్లా మనము ఇలాంటిది ఒకటి తయారు చేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా ఉంటుంది అనమాట. అది ఆ మట్టి మనకు కలపడానికి. ఇంకోటి ఏంటంటే మట్టి కలపడం వల్ల మనకు ఆ మట్టి లూజ్ అయిపోతుంది కదా, లూజ్ అయినప్పుడు ఆ వేర్లకు ఎయిర్ అనేది మంచిగా తగులుతుంది అనమాట. ఎప్పుడైతే వేర్లకు ఎయిర్ తగులుతుందో ఆ మొక్క గ్రోతింగ్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుందండి. అందుకని మీరు ఎవ్రీ 1 week అన్నా కానీ 10 days కన్నా కానీ ఇలా తయారు చేసుకొని మీరు ఆ మట్టి అనేది కంపల్సరీ కలుపుకుంటుండాలా. ఆ కలుపుకోవడం వల్ల మన కలుపు మొక్కలు కూడా మీకు రాకుండా ఉంటాయండి. ఏదంటే చిన్న చిన్న కలుపు మొక్కలు వచ్చినట్టు మనకు చనిపోతుంటాయి అన్నమాట. అందుకని మీరు ఇది చాలా సింపుల్గా ఉంటుందండి చేసుకోవడానికి. ఇది ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కింద కూర్చొని వంగి ఈ కలుపు మొక్కలు తీయడం కానీ ఈ మట్టి కలపడం కానీ వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. అందుకని ఇలాంటి ఒక పెద్ద టూల్ తయారు చేసుకున్నాను, పొడవుది ఒక 3 feet లెంత్లో. వాళ్ళు ఏంటంటే మామూలుగా ఆ గార్డెన్ చూసే టైంలోనే మనం ఆ గార్డెన్ చూసుకుంటా ఈ కలుపు మొక్కలు ఏదన్నా మనకు కనపడ్డా కానీ దీంతో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు సింపుల్గా ఇట్లాంటి టూల్ మీరు తయారు చేసుకొని మీ గార్డెన్ మొత్తము వారానికి 1-2 సార్లు కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మొత్తం ఆ కలుపు మొక్కలు కానివ్వండి, ఆ మట్టి కలపడం కానివ్వండి చేసుకుంటూ ఉండండి. మీ మొక్కలు చాలా గ్రోతింగ్ ఉంటాయి. ఈ కలిపిన తర్వాత మనం వాటర్ పెట్టినా కూడా వాటర్ అనేది మంచిగా మొక్కలకు పడుతుంది అనమాట. మనం ఏంటంటే అది మొత్తం అట్లే వాటర్ పోసినాం అనుకోండి, వాటర్ ఆ మట్టి గట్టిగా ఉండడం వల్ల మనకు లోపలి వరకు వాటర్ కరెక్ట్గా పోదనమాట. అందుకని ఇలాంటిది మీరు అందరూ గార్డెన్లో తయారు చేసుకోండి. ఈ టూల్ తయారు చేసుకోవడానికి మన కాడ ఏదన్నా పాత ఈ చీకులు ఉంటాయి కదా, ఇలా మనము ఇళ్ళకు వాడినవి అవి ఉంటాయి కదా, ఇలాంటిది మనకు 8 mm కానీ లేదా 10 mm కానీ ఈ సైజ్ సరిపోతుందండి మనకి. ఇలాంటిది ఏదన్నా కూడా మీ దగ్గర ఉంటే తీసుకోండి. అది కూడా మీరు ఎక్కువ లెంత్ అవసరం లేదు, ఒక 3 feet తీసుకోండి. ఇలాంటి చీకులు ఉంటాయి కదా, వాటిలో ఒక 3 feet కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వాటిని ఒక 3 feet కట్ చేసుకుంటాం కదా, 2 సైడ్లో ఈడ్ చేసుకోవాలి. ఇట్లా ఆ ఈడ్ చేసుకుంటే మనకేంటంటే అది బెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని మీ స్టవ్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈడ్ చేసుకొని దాన్ని బెండ్ చేసుకోవాలా. చూడండి, ఇప్పుడు మనకి ఇది బెండ్ చేశాను చూడండి. ఇది ఎల్ టైప్ కాకుండా రౌండ్గా చేసుకోండి. ఎల్ టైప్ అంటే మనకు కరెక్ట్గా ఉండదు. ఇట్లా రౌండ్గా ఆ ఈట్ చేసినాం అనుకోండి, ఏదైనా చుచ్చతోటి మనం ఇలా ఆ గనెట్ మీద మనం పెట్టి కొట్టినామంటే ఇట్లా బెండ్ అవుతుందండి, ఈజీగా బెండ్ అవుతుంది. ఇలా మీరు ఆ ముందు కొత్తగా చేసుకోండి. ఈ హార్డ్వేర్ షాప్లో ఇలాంటి మనకు పిడిలు దొరుకుతాయండి, హ్యాండిల్స్. ఇవి మనకు చక్కగా తీసుకున్నా కదా, మీకు ప్లాస్టిక్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి ఎక్కువ రేటు కూడా ఉండవు. నేను తీసుకొచ్చింది 30 rupees ఉందండి. ఇది ఇలాంటి ప్లాస్టిక్ కానీ చక్కగా కానీ ఏవైనా కూడా మీరు తీసుకోండి, చాలా బాగుంటాయి.
దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం అక్కడ బెండ్ చేసాం కదా ఫ్రంట్ సైడ్, ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ కూడా మంచిగా కాల్చి అది కొద్దిగా కొత్తగా చేసుకోవాలా. చూడండి ఇట్లా మనం ఇప్పుడు ఏదన్నా అట్లా ఈడ్ చేసి ఇట్లా కొత్తగా చేసుకోండి. ఎందుకంటే ఆ పిడికి చిన్న ఓల్ ఉంటుంది కదా, ఆ ఓల్లో పెట్టి మనము సెట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మన గార్డెన్కు ఎక్కడ బయట దొరకని టూల్ మనం ఇలా తయారు చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇవి బయట దొరకవు అన్నమాట, చిన్న చిన్నవి దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి మీరు సొంతంగా ఇలాంటి పిడి తెచ్చుకొని ఏదన్నా మన దగ్గర పాత రాడ్డుతోటి ఇలా తయారు చేసుకుని అనుకోండి, మనకు చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.